మహేష్ గారిది నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి బడుగుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు అంత కక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారు సరిగ్గా మరి బాధ్యతగా పనిచేయలేదని బాధ్యత రాజ్యంగా ఉన్నారని బయటికి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా ప్రజలకు మీరు భోజనం పెట్టలేకపోయారు పచారీ సరుకులు ఇవ్వలేకపోయారు అందుకని కదా ప్రజల ముఖంలో కళలేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముంపులో ఉన్నటువంటి ప్రజలకి అండగా నిలవలేక బాధ్యత రాజ్యంగా ఉన్నటువంటి నాదేంద్ర మనోహర్ గారి మీద కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఓకే ఏంటో చూపిస్తున్నారు ఏంటది కనకరావు గారు ఒక్కొక్క నిమిషం ఇస్తాను అది ఏదో చూపిస్తున్నారు అరుణ గారు మీరు రెస్పాండ్ వదిలేని ఒక నిమిషం ఉండండి అదేదో చూద్దాం ఏంటండి అది మనోహర్ గారితో ఇదిగండి చంద్రబాబు నాయుడు గారు మనోహర్తో మాటతో 20% మనం అందించినట్టుగా ప్రజలు మొత్తం అసహనంగా ఉన్నారు బాధపడుతున్నారు మనం 80% ఫెయిల్ అయిపోయామంటే నాదేం లేదండి నేను మొత్తం సప్లై చేయడానికి రెడీగా ఉంటే క్రమంలో నారాయణ గారు వచ్చారు వారు ఆపారని చెప్పేసి వాళ్ళిద్దరు సంభాషణ మొత్తం పేపర్ ఇది కూడా చూపారంటారా చెప్పండి అది మీ దగ్గర ఉందండి వాయిస్ రికార్డు అది వీడియో కాకుండా వాయిస్ రికార్డు మీ దగ్గర ఉందా ఆ వాయిస్ ఉంటే ప్లే చేయండి కనకారావు గారు వాయిస్ ఉందా మీ దగ్గర పోతిన మహేష్ అనేవాడు ఒక జోకర్ అండి పొలిటికల్ జోకర్ అతని మాటలు మీరు పట్టించుకోమాక సార్ మీరు వాడు వీడని చెప్పి అసలు మాట మాట్లాడలేదు ఓకే ఓకే పర్సనల్గా వద్దురండి ఈరోజు మొత్తాలు చూస్తే కష్టాలు మర్చిపోతుంది సార్ ఇది మొత్తం స్క్రోల్ అయిందండి ఇది మొత్తం చూసాం చూడండి ఇది మొత్తం పేపర్కి వచ్చింది అన్ని అసలు స్టార్ట్ అయిందా 6వ తారీఖు ఓకే మాట్లాడండి అన్న గారు ఇవే ఆఫ్ టికెట్ తెలివితేటలు అంటారు జనరల్ గా వైసీపీ వాళ్ళలో చాలా మంది ఇదే కోవు చెందిన వాళ్ళు ఉంటారు సార్ సహజంగా ఒక ఓఎస్డీని ముఖ్యమంత్రి గారు మనం ఇస్తామన్న సంఖ్యకి ఇప్పుడు రావాల్సినటువంటి లారీల సంఖ్యకి ఎందుకు డిలే జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న క్రమంలో ఓఎస్డీ ఆన్సర్ చెప్పుకోలేక భయపడుతున్న సందర్భంలో నాదెళ్ల మనోహర్ గారు ఇంటరప్ట్ అయ్యి సార్ ఇట్లా ఇన్ని లారీలు నా దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉండి ముందస్తుగా వీటిని పంపిద్దామని చెప్పేసి నేను అనుకున్న టైంలో మంత్రి నారాయణ గారు నా దగ్గర నుంచి కూడా లారీలు పంపిస్తాను ఒకేసారి తీసుకెళ్దాం కొంచెం వెయిట్ చేయండి అని మమ్మల్ని హోల్డ్ చేశారు సార్ దాని వల్లే కొంచెం డిలే అయిందని చెప్పేసి మంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారికి ఆయన సమాధానం ఇచ్చుకున్న సంఘటన అది దాన్ని ప్రజలకు అసలు ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఒక మంత్రితో మాట్లాడితేనా ఒక ఓఎస్డీ ఏం చేస్తాడో చెప్తేనా ఒక మంత్రి శాఖ అతను దేనికి అక్కడ తెలియనిస్తేనా ఇట్లాంటివన్నీ జరుగుతాయని చెప్పి తెలియడానికి ముఖ్యమంత్రికి మీ క్యాడర్ కి కనీసం జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ మంత్రితో అయినా సరే అతని శాఖకు సంబంధించిన సమీక్ష ఒక ఓఎస్డీ తోటి అతని కర్తవ్యం గురించి ఎప్పుడైనా డిస్కషన్ చేశాడా అట్లాంటివి చేస్తే ఇట్లాంటివి భూతద్దలు పెట్టి చూడాలి అన్న విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు భూతద్దలు పెట్టకూడదు అన్న విషయాన్ని మీకు అవి తెలియదు కాబట్టి ఇవి భూతద్ద పని ఏం చేయాలో తెలిస్తే అవతల పని ఏంటో గ్రహించే సామర్థ్యం మన దగ్గర ఉంటుంది మనకు పని తెలియనప్పుడు ఏమవుతుంది ఇది అవుతుంది ఏదో చెప్తున్నారు చెప్పండి మాట్లాడండి కనకారావు గారు సివిల్ సప్లై మినిస్టర్ గారిని చంద్రబాబు అడుగుతున్నాడు ఏమయ్యా మనం ఏదైతే ప్రజలకు అందిస్తున్నటువంటి నిత్యావసర వస్తువులు అన్నింటిలో